కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అర్థమైతే ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ సులభంగా అర్థమవుతాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అయిన అండ్, బట్, ఆర్, సో, ఫార్, ఎట్ మొదలైన పదాలతో కంబైన్ అయిన రెండు మెయిన్ క్లాజెస్ లేదా రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. అలాగే సబార్డినేట్ కంజంక్షన్స్ అయిన బిఫోర్, ఆఫ్టర్, ఈవెన్ దో, ఆల్ దో మరియు రిలేటివ్ ప్రొనౌన్స్ వెన్, వేర్, వై, విచ్, దట్ మొదలైన పదాలతో మొదలయ్యే ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని సబార్డినేట్ క్లాజెస్ అని అంటారు. ఒక కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక కాంపౌండ్ సెంటెన్సు మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటే దానిని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అంటే ఒక కాంపౌండ్ సెంటెన్స్ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కలిసి ఉన్న మొత్తం సెంటెన్స్ని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బికాజ్ ఐ స్టడీడ్ వెల్, నేను బాగా చదివిన కారణంగా. ఇది సబార్డినేట్ క్లాస్. ఐ పాస్డ్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఐ యామ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. రెండు ఇండిపెండెంట్ క్లాజులు అండ్ అనే కంజంక్షన్తో కలిసి ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. అంటే ఒక కాంపౌండ్ సెంటెన్సు ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి ఇది మొత్తం కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, వెన్ ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళినప్పుడు. వెన్తో మొదలైంది కాబట్టి సబార్డినేట్ క్లాస్. నోబడీ వాస్ దేర్, ఎవరు లేరు, ఇది మెయిన్ క్లాస్. ఐ కాల్డ్ మై బ్రదర్, ఇది ఇంకొక మెయిన్ క్లాస్. ఈ రెండు సో అనే కంజంక్షన్తో కలిసి ఉన్నాయి కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. హూ వాస్ ఇన్ ద ఆఫీస్, ఎవరైతే ఆఫీసులో ఉన్నారో, ఇది హూతో మొదలైంది కాబట్టి ఇంకొక సబార్డినేట్ క్లాస్. అంటే ఈ వాక్యంలో రెండు సబార్డినేట్ క్లాజులు ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఉన్నాయి. టోటల్గా ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, హీ విల్ గో హోమ్ అండ్ ప్రిపేర్ లంచ్. ఈ విల్ గో హోమ్, అతని ఇంటికి వెళ్తాడు, ఒక మెయిన్ క్లాస్. ప్రిపేర్ లంచ్ ఇంకొక మెయిన్ క్లాస్. ఈ రెండు అండతో కంబైన్ చేయబడ్డాయి కాబట్టి ఇది మొత్తం కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. బికాస్ ఇది మదర్ విల్ నాట్ బి ఎట్ హోమ్, వాళ్ళ మదర్ ఇంట్లో లేని కారణంగా అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఇది మొత్తం కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏ టెన్స్లోనైనా ఉండొచ్చు, నెగిటివ్ ఆర్ పాజిటివ్గా కూడా ఉండొచ్చు. ఒక కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక కాంపౌండ్ సెంటెన్స్ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లేదా సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి.